దేవుడి నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము అదే సమూయేలు గ్రంథం తెరిచిపెట్టుకోండి అందరూ. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను, విందురు గాని. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదుకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటికెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొన వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. దావీదు గారు సౌలుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దావీదు మాట్లాడుతూ ఉంటే పక్కనున్న జోనాతాన్కి చాలా ఇష్టమైపోతుందంట. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. యోనాతాను ఎవరు అని బైబిల్లో మనం అడిగితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే దావీదుకి మంచి స్నేహితుడు, సౌలు కుమారుడు, గొప్ప పరాక్రమశాలి, గొప్ప యుద్ధవీరుడు. ఆయన చాలా మంచి మనస్సు కలిగినవాడు. ఇంచుమించు యోనాతాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆత్మీయంగా మన యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, మిమ్మల్ని నేను దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను అన్నారు కదా. ఇక్కడ యోనాతాను రాజకుమారుడు అండి, సౌలు రాజు యొక్క కొడుకు. అంత మాత్రమే కాదు, మంచి యవ్వనస్తుడు. మరి గొప్ప యుద్ధాలు చేశాడు. అక్కడ ఎవ్వరూ అక్కర్లేదని చెప్పి ఒక్క పనివాడిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయి ఫిలిస్తీన్ల మీద పడి జయించుకుని వస్తాడు. ఆయన ఎక్కడ యుద్ధానికి వెళితే అక్కడ ఎప్పుడు వెనకాల ఉండడు, ఎప్పుడూ ఎదురే ఉంటాడు. ఈ రిఫరెన్సెస్ అన్నీ మనం చదువుకుంటూ వెళితే టైం సరిపోతుంది. ఈ యోనాతాను దావీదుకి ఇచ్చినటువంటి 4 వస్తువుల గురించి మాత్రమే ఈరోజు మీకు నేను వివరిస్తాను. ఎందుకంటే మొత్తం చెప్పుకోవాలి అని అంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత మాట్లాడడం ముగించగానే యోనాతానికి దావీదు అంటే చాలా ప్రేమ పుట్టుకొచ్చేసిందంట. ఆ రోజు మీ ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంటి దగ్గరే ఉండిపోవా అన్నారంట వాళ్ళు. దావీదు అక్కడే ఉండిపోయాడంట. ఉండిపోయినప్పుడు దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయిందంట. యోనాతాను హృదయమే దావీదు హృదయముతో కలిసిపోయి వారిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు అయిపోయారంట. దావీదు ఒక గొర్రెల కాపరిగా వచ్చినవాడు, ఈయనేమో రాజకుమారుడు, రాజుగారి కొడుకు. కానీ వీరిద్దరి మధ్యలో స్నేహం. అయితే ఏ పని సౌలు చెప్తున్నాడో ఆ పని చేయడానికి దావీదు వచ్చేస్తూ ఉన్నాడు. వెళ్ళిన ప్రతి చోట వెళ్ళిన పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తూ ఉన్నాడు దావీదు. ఎక్కడికి వెళితే అక్కడ దావీదుకి మంచి పేరు వస్తుంది. ఇంకా ఎంత మంచి పేరు వచ్చిందంటే సుబుద్ధి కలిగి, ఎక్కడికి వెళితే అక్కడ ఏం పని చెప్తే ఆ పని, యజమానుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి మంచిగా పని చేసుకుని వచ్చేటువంటి ఒక మంచి యవ్వనస్తుడు దావీదు అనేటువంటి ఒక మంచి గుర్తింపు వచ్చి సౌలు యొక్క అధిపతులలో ఈయన్ని కూడా నియమించడం జరిగింది. అంతవరకు ఈ 18వ అధ్యాయం 5 వచనాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ యోనాతాను దావీదును చాలా ప్రేమించిన వాడని చెప్తున్నాను కదా. తండ్రి దావీదుని చంపాలి అనుకుంటున్న విషయం యోనాతాను గ్రహించిన తర్వాత తండ్రి వైపు లేడు, అతని మనస్సు దావీదు వైపే ఉంచుకున్నటువంటి మంచి మనస్సు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే అసలు యాక్చువల్గా సౌలు తరువాత సింహాసనం అధిష్ఠించవలసింది యోనాతాన్. సౌలు తరువాత రాజ్యము లోనికి వచ్చి సింహాసనాన్ని చేజిక్కించుకోవలసింది యోనాతాన్. అయితే తరువాత ఈయన సింహాసనం పొందుకోవలసింది పోయి దావీదు మీద అభిషేకం జరిగిపోయింది. సమూయేలు చేసేశాడు. అది కాకుండా గొల్యాతుని జయించాడు. ప్రజలందరి యొక్క హృదయము దావీదు మీద ఉంది. అది కూడా కాకుండా ఈయన మొత్తం అంతా చాలా పవర్ఫుల్గా ఇజ్రాయెల్ కంట్రీ అంతటికీ పరిచయం అయిపోయాడు గొల్యాతుని జయించినప్పుడు. ఇన్ని విషయాలు తెలిసిన యోనాతాన్ యాక్చువల్గా అయితే యోనాతాన్కి చాలా కోపం ఉండాలి దావీదు మీద. వీడేంటి నా ప్లేస్ తీసేసుకుంటున్నాడు, నా క్రెడిట్ కొట్టేస్తున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఇతనికి వచ్చిందేంటి, దేవుడు నన్ను కదా అభిషేకించాలి సౌలు తర్వాత, ఇతనిని ఎందుకు అభిషేకించాడు అనేటువంటి ఒక ఈర్ష్య ఉండాలి ఆయనలో, అసూయ ఉండాలి. కానీ యోనాతాన్ ఎటువంటి వాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు. ఎంత గొప్ప
మంచి అంటే ఆయనకున్న క్వాలిటీస్ చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి భూమి మీద నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటాడు ఆయన. మిమ్మల్ని నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు ఆయన. మన కొరకే ఆయన ప్రాణత్యాగం చేసి చనిపోయాడు. మనల్ని స్నేహితులుగా ప్రేమించి గుండెల్లో పెట్టుకుని మనల్ని అరచేతిలో చెక్కుకొని ఎంతో ప్రేమించిన మన స్నేహితుడు మన యేసయ్య. అలా యోనాతాన్ ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనిపిస్తాడు. యోనాతానికి దావీదంటే చాలా ప్రేమ. తండ్రి ఇలాంటి ఒక గొప్ప క్రూరమైన మనసుతో ఉన్నాడన్న సంగతి దావీదుకు తెలియచేసి చెప్తాడు. అమావాస్య రోజు భోజనానికి నువ్వు రావద్దు, నువ్వు వస్తే నా తండ్రి నిన్ను చంపేస్తాడు అని చెప్తాడు. అయితే దావీదు ఒక ఇండికేషన్ చెప్తాడు, నేను రాను, నేను రాలేనప్పుడు నా ప్లేస్ ఖాళీగా ఉండడం చూసి నీ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో చూడు. ఆయన రియాక్ట్ అయిన దాన్ని బట్టి నా మీద ఇంకా కక్ష ఉందా, నన్ను చంపాలనుకుంటున్నాడా, లేకపోతే పర్వాలేదా అనే విషయాలు మనకు తెలుస్తాయని జోనాతాన్కి చెప్పినప్పుడు అది అమావాస్య దినము అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. దావీదు ప్లేస్ ఖాళీగా ఉంటుంది. ఇతను రాలేదేంటి అని సౌలు అడుగుతాడు. తర్వాత వాళ్ళు అనుకుంటారు, బహుశా ఇతను అంత ఈరోజు పరిశుద్ధుడిగా లేడేమో, అందుకే అమావాస్య దినాన భోజనానికి రాలేదని ఆ రోజు కాంప్రమైజ్ అవుతారు. నెక్స్ట్ డే కూడా చూస్తాడు సౌలు, ఏమి వీడు రాలేదు అని అంటాడు. ఆ తర్వాత అతను చాలా కోపం అయిపోతాడు అనమాట. అప్పుడు వచ్చి యోనాతాను చెప్తాడు, నా తండ్రి నీ మీద చాలా కక్షగా ఉన్నాడు, నేను ఒక ఇండికేషన్ ఇస్తాను, నేను బాణాలు వేసి కొడతాను, ఆవలికి బాణం వెళ్ళింది అని చెప్తే నువ్వు పారిపోమని అర్థం, యువతలకి బాణం పడింది అని అంటే పారిపోక్కర్లేదు, నా దగ్గరికి రా అని అర్థం, ఇలాంటి ఇండికేషన్ నీకు ఇస్తానని చెప్పి దావీదు ప్రాణాలు కాపాడడానికి యోనాతాను చాలా ప్రయత్నిస్తాడండి. ఎంత మంచివాడో అర్థం చేసుకోండి. ఇప్పుడు యోనాతాను ఆయన దావీదుకి ఒక 4 గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ గిఫ్ట్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఆత్మీయ అర్థంలో చూద్దాం. అది చూడండి, ఇక్కడే రాయబడి ఉన్నాయి కదా. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడు. 4 వస్తువులండి అవి. యోనాతాను ఫస్ట్ ఏమి ఇచ్చాడండి అంటే, అడవిలోనికి వెళ్ళిపోతున్నావు కదా, దుప్పటి కప్పుకొని ఇచ్చాడా? కత్తి ఇచ్చాడు అంటే ఒక అర్థం ఉంది, విల్లు ఇచ్చాడంటే కూడా ఒక అర్థం ఉంది కదా. యుద్ధానికి రేపటి దినాన్ని నీకు పనికొస్తాయి, నీ ప్రాణ రక్షణ కోసం ఇది పనికొస్తుంది, అలా అని చెప్పి విల్లు ఇచ్చినా పర్వాలేదు, కత్తి ఇచ్చినా పర్వాలేదు, కానీ దుప్పటి ఎందుకు ఇచ్చాడు ఆయనకి? కాబట్టి ఇది ఆత్మీయ అర్థంలో పరిశుద్ధాత్ముడు యోనాతాను గురించి మనకు తెలియజెప్పే సంగతుల్లో యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు యోనాతాన్ ప్లేస్లో. మొదటిగా దుప్పటి ఇచ్చాడంట ఆయన. ఈ దుప్పటి గురించి మన అందరికీ తెలిసిందే. రాజుల గ్రంథంలో మనకి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మీరు చూడండి, 19-20 వచనాలు మీరు చూస్తే అక్కడ ఈ యొక్క షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా అనేటువంటి వ్యక్తి 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుకుంటూ ఉన్నాడంట. 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుకుంటూ ఉన్నాడు షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా అనేటువంటి వ్యక్తి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఏలియాకి ఒక వైరాగ్యం కలిగింది. యెజబెల్ ఎప్పుడైతే ఏలియాను తరుముతుందో, రేపు ఈ పాటికి నీ ప్రాణాలు కూడా యాజకుల ప్రాణాలలాగా వాళ్ళతో కలిసిపోతాయని ఎప్పుడైతే ఆవిడ బెదిరించిందో భయపడ్డాడు ఏలియా. మరణాపేక్ష గలవాడై, మరణ చింతన గలవాడై, ఇంత మటుకు చాలే, నన్ను కూడా తీసుకెళ్ళిపో అనేటువంటి ఒక నిరుత్సాహకరమైనటువంటి నిస్సారమైనటువంటి ఒక వైరాగ్యంతో కూడిన ప్రార్థన ఆయన చేసుకున్నాడు. ఇంకా అధిక పరిచర్య ఉంది ఆయనకి. అయినప్పటికీ ఆ మాట ఎప్పుడైతే ఏలియా మాట్లాడాడో, మరి దేవుని యొక్క ప్రణాళికలో అందుకే మన నోరు చాలా ప్రాముఖ్యంగా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంతో ధైర్యంగా మాట్లాడిన మనము ఒక్కొక్క దినాన దిగజారిపోతూ ఉంటాం, ఒక్కొక్క దినాన నిస్సారం అయిపోతూ ఉంటాం. మనకంటే ఎక్కువగా సేవకుల యొక్క విషయాలలో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆయన పిలుపు వల్ల. సౌలు ఎంతో మంచివాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు, తండ్రి గాడిదలను వెదక వెళ్ళిన యవ్వనస్తుడు ఎంతో డెడికేటింగ్గా ఉన్నాడన్న విషయం దేవుడు చూసి ఆయన్ని ఎలెక్ట్ చేసుకుంటే ఈర్ష్య అసూయ వచ్చేసినాయి ఆయనలోనికి. దావీదుని ఎప్పుడు చంపుతానా అని తిరుగులాడి దుర్మరణం చెందాడు ఆయన ఆ యొక్క సౌలు. అలాగా ఇక్కడ మనకి కూడా ఈ ఎలీషా ఏం చేశాడంటే, నేను చచ్చిపోవడం బెటర్ అని బదరీ చెట్టు కింద కూర్చున్నాడు. సరే, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎలీషాని నీ తరువాత అభిషేకించబడిన వ్యక్తిగా తయారు చెయ్యి అన్నాడు ఆయన. దేవుడు చెప్పినప్పుడు ఎలీషా వచ్చాడు. వచ్చినప్పుడు ఏలియా ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ ఏలియా మీద ఉన్న దుప్పటిని తీసి ఎలీషా మీద వేయగా వెంటనే ఎలీషా మీద అభిషేకం వచ్చి
ఏలియాను వెంబడించడం మొదలుపెట్టి ఆయన ఏం చెప్తాడంటే, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని నేను చేయాల్సినవి చేసి నేను మరలా మీ వెంట వచ్చేస్తానని చెప్పి ఇమ్మీడియట్గా అది సేవ కొరకైన కాలింగ్ అనమాట. దుప్పటి అర్థం ఏంటంటే అభిషేకము. నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఈ ప్రవక్త తర్వాత ఇజ్రాయేలీలకి నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఒక సాదృశ్యాన్ని మనకు చూపిస్తుంది. ఈ దుప్పటి ఈయన మేంచి తీసి ఆయన మీద వేయడం ద్వారా నెక్స్ట్ దేవుని చిత్తములో ఉన్న అభిషిక్తుడు ఎవరు చూసారా అక్కడ. ఎందుకు ఇచ్చాడు జోనాతాన్ దుప్పటిని అంటే నెక్స్ట్ నా 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 తర్వాత అంటే నా ప్లేస్ నీదే అని చెప్పడానికి ఈ అభిషేకము ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఏలియా ఎలీషా మీద ఎలా ట్రాన్స్ఫర్ చేసి నా తరువాత నీవే అని చెప్పాడో, ఇక్కడ జోనాతాన్ కూడా నా తరువాత నీవే అని చెప్పడానికి, నీ అభిషేకించబడినటువంటి నీవే ఇజ్రాయేలీలకి రాజు అని చెప్పడానికి, నువ్వేమీ భయపడొద్దు, ఇజ్రాయేలీలకి రాజు నువ్వే, నిన్నెవ్వడు చంపలేడని జోనాతాన్ ప్రొఫెసీ చెప్తాడండి దావీదుకి. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఈరోజు ఆ దుప్పటి ఆయన మీద ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పొందుకున్నట్టు లెక్క. ఆ తరువాత ఎలీషాకు ట్రైనింగ్ ఇస్తాడు. ఒక దినాన దేవుడు చెప్తాడు, నువ్వు ఇంకా వచ్చేయాల్సిన టైం వచ్చింది, నీ టైంకి ముందే వచ్చేస్తాను అన్నావు కదా, వచ్చే అగ్ని రథాలు పంపిస్తాను, గుర్రాలు పంపిస్తాను అన్నప్పుడు ఆ రోజు చెప్తున్నాడు ఎలీషాతో, నువ్వు ఇక్కడే ఉండిపో, నేను వెళ్ళాలి, దేవుడు నన్ను రమ్మన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలని చెప్పినప్పుడు నా తండ్రి నా రథములను రౌతులను నీవే, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని ఎలీషా వెంబడిస్తూ వెళుతున్నప్పుడు మనందరికీ తెలుసు, వాళ్ళందరూ గిల్గాలు దాటి బేతేలు దాటి యోర్ధాను దాటి ఆవలకి వెళ్ళినప్పుడు ఏలియా దగ్గరికి అగ్ని రథాలు గుర్రాలు వచ్చినప్పుడు అగ్ని రథము మీద ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు పరుగులు పెడుతూ ఉన్నాడు ఎలీషా. అప్పుడు ఏలియా యొక్క దుప్పటి మాత్రమే మిగిలింది కానీ ఏలియా లేడు. జోనాతాన్ దుప్పటి మిగిలింది కానీ జోనాతాన్ లేడు. కాబట్టే నెక్స్ట్ కింగ్ దావీదు. కాబట్టి ఆ దుప్పటి యొక్క రహస్యాన్ని చూడండి. ఇక్కడ ఆ దుప్పటి వచ్చినప్పుడు ఎలీషా ఆ దుప్పటిని పట్టుకుని ఏలియా ఏం చేశాడో అది ఎలీషా చేయగలిగాడు. అంటే ఆ యోర్ధానును విడగొట్టడం. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక అభిషేకానికి సాదృశ్యం. ఇప్పుడు మన వరకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన మంచి స్నేహితుడు. ఆయన మన మీదకి దుప్పటిని పంపించారు కదా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వారందరూ మేడగదిలో కూడి ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీదకి వచ్చి నిలిచినటువంటి ఆ అభిషేకపు దుప్పటి, హల్లెలూయా, అది పరిశుద్ధాత్మ అభిషేకము. మీలో చాలామంది అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, అభిషేకం పొందుకోవాలని ఆశగా ఉంది అని అడుగుతూ ఉన్నారని ఈ ప్రేయర్ వారియర్స్ చెప్తున్నారు నాకు. మాటలు మాట్లాడుచూ ఉండగానే అభిషేకాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో నేను వాక్యాన్ని మీతో మాట్లాడుతున్నానో, ఎందుకంటే వాక్యము ఆర్డినరీది కాదండి. ఏ సేవకుల కంటేనూ, ఎటువంటి గొప్ప దైవజనుల కంటేనూ, ఈ భూమి మీద ఉన్న అందరికంటేనూ ఘనమైనది బలమైనది వాక్యమే. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాటలు గతించవు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు నేను ఎప్పుడైతే వాక్యము వెల్లడి అవుతుందో అప్పుడే మీరు అది రిసీవ్ చేసుకోగలుగుతారు. మీరు సిద్ధపడి మీ ఇంట్లో కూర్చుంటే ఈ మాటలలో నుంచే మీకు ఆ దుప్పటి మీ మీద పడుతుంది. హల్లెలూయా. కాబట్టి అది నెక్స్ట్ ఎవరు అని చెప్పడానికి మనం ఒక సాదృశ్యంగా ఇక్కడ ఎలీషాలను చూపించాను మీకు నేను. ఈ జోనాతాన్ విషయంలో కూడా అంతే. జోనాతాన్ కూడా దుప్పటి ఇవ్వడంలో రహస్యం ఏంటంటే, నేను కాదయ్యా, ఈ అభిషేకానికి నీవే పాత్రుడవు, నిన్ను దేవుడు అభిషేకించుకున్నాడు, ఈ అభిషేకపు దుప్పటి నీదే, నాది కాదు, నా తల మీద కాదు దేవుడు అభిషేకించింది. నెక్స్ట్ కింగ్ నేనే, కానీ నన్ను కాదు సెలెక్ట్ చేసుకున్నారు దేవుడు, నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇజ్రాయేలీల మీద నువ్వు రాజు అవుతావని ఆయనకి ప్రాఫెసీ చెప్పినటువంటి మంచి స్నేహితుడు జోనాతాన్ అండి. అది మొదటి దుప్పటి యొక్క స్టోరీ. ఎందుకంటే మనం కూడా దేవుని యొక్క ఆత్మ లేనిదే ఏమీ చేయలేం. దావీదు తన జీవిత కాలంలో దేవుని ఆత్మచేత రేపబడిన వాడై, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై, దేవుని ఆత్మచేత మనస్సాక్షిని ఆయన సరిచేసుకున్న వాడై 51వ కీర్తనలో చెప్తాడు, అయ్యా నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు అని అడుగుతాడు ఒక పాపం చేసినప్పుడు. అంటే ఎప్పటికీ ఆ దుప్పటిని ఆయన పాడు చేసుకోవాలనుకోలేదు. ఎప్పటికీ ఆ దుప్పటి యొక్క అభిషేకాన్ని ఆయన ఏ తప్పిదం ద్వారానైనా పోగొట్టుకోవాలనుకోలేదు. పాత నిబంధన కాలంలో
అభిషేకము వచ్చి వెళ్ళిపోతూ ఉండేది. మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనము నూతన నిబంధన భక్తులమైన మనము ఆ అభిషేకము మన లోపల ఉంది. ఆల్రెడీ భూమి మీద ఆయన వచ్చేసారు. ఆది సంఘం ఏర్పడినప్పుడే ఆయన వచ్చారు. ఆయన వెళ్ళిపోలేదు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఎవడైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఎవడైతే క్రీస్తే రక్షకుడని ఆయనను విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరిశుద్ధాత్మను ధరించుకున్న వాళ్ళే. ఆత్మచేతే వాళ్ళు యేసే క్రీస్తని చెప్పగలుగుతారు. కాబట్టి అది ఒక అనుభవం. ప్రత్యేకముగా దేవుని ఆత్మను పొందుకోవడం అనేది వేరొక అనుభవం. ఆత్మలో వర్ధిల్లడం అనేది ఒక అనుభవం. ఆత్మలో మనం అనుదినము తేలియాడడం అనేది ఆ జీవజల నదిలో పాదాల కొలత మనకి సరిపోదు, మోకాళ్ళ లోతు మనకి సరికాదు, అది మొలలోతు కూడా మనకి సరిపోదు. తల మునిగే లోతులోనికి పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి మీరందరూ ఎదగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అది సాధ్యమే. అనుదినము కూడా మనం ఆశపడినప్పుడు ఆ దుప్పటిని మనం ధరించుకోగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది సేవకులు చాలామందిని వెటకారం చేస్తూ ఉంటారు. దుప్పట్లు అంటే ఏమంటారు, కర్చీఫ్లు అమ్ముకుంటూ ఉంటారు, నూనె అమ్ముకుంటూ ఉంటారు, ఇది వ్యాపారం అయిపోయింది అని. నిజముగానే పౌలు చేతికి తగిలిన గుడ్డలన్నీ కూడా ఎంతో పవర్ఫుల్. ఆయన నడికట్టులో కూడా పవర్ఫుల్. ఎందుకంటే ఆయన అభిషిక్తుడు గనుక, ఆయన అభిషేకము ఆయన చేతి గుడ్డలో ఉన్నది గనుక రోగుల మీద అది పెట్టినప్పుడు స్వస్థతలు జరిగేవని ఎంత సత్యమో, ఈ దినాన కూడా అభిషేకించబడిన దైవజనుల వస్త్రాలలో అభిషేకము దాగి ఉంటుంది. అనేకమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా చెప్పడం వల్ల అనేకులు ఏవో మాటలు అనడం వల్ల నేను ఇక్కడ కొన్ని చెప్పలేకపోవచ్చేమో నేను, కానీ అది మాత్రం సత్యం. పౌలుకు తగిలినటువంటి ఆ గుడ్డలో చేతి రుమాలులో శక్తి ఉంది. ఆ తరువాత మనం కూడా పౌలు కలిగిన దేవుణ్ణే కలిగి ఉన్నాం. మనం కూడా పౌలు పొందుకున్న పరిశుద్ధాత్మనే పొందుకున్నాం. మనము కూడా పౌలు గారు చెప్పిన సువార్తనే ప్రకటిస్తున్నాం. కాకపోతే పౌలంతటి గొప్పవాళ్ళం మనం కాకపోవచ్చు, కానీ పౌలును ఎవరినైతే ఆయన ఆశ్రయించాడో అదే దేవుణ్ణి నీవు నేను కూడా కలిగి ఉన్నాం. యుగ సమాప్తి వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటారు. ఆయన కార్యాలు ఏవి ఆగిపోలేదు, స్వస్థతలు ఆగిపోలేదు, సూచక క్రియలు ఆగిపోలేదు, మహత్ కార్యాలు ఆగిపోలేదు, దర్శనాలు ఆగిపోలేదు, ప్రవచనాలు ఆగిపోలేదు, అన్నీ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత కాలం ఇవన్నీ కూడా మనతోనే ఉంటాయి. ఎప్పుడైతే రాకడ వస్తుందో పరిశుద్ధాత్ముడు ఆ రాకడలోతో పాటు వెళ్ళిపోతారు. అప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ క్లోజ్ అయిపోతాయి భూమి మీద. అప్పటి వరకు చేతి రుమాలలో కూడా స్వస్థతా శక్తి ఉంటుంది. ప్రార్థనా తైలంలో కూడా స్వస్థతా శక్తి ఉంటుంది. అలానే ఏ సేవకుల్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు, ఏ సేవకుల్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను మీకు నేను. కాబట్టి ఈ జోనాతాన్ దావీదుకి ఇచ్చినటువంటి దుప్పటిలో ఉన్న రహస్యం అది. అభిషేకానికి గుర్తు, నెక్స్ట్ నువ్వే అని చెప్పడానికి గుర్తు. ఆ దుప్పటి ఆయన మీద ఎప్పుడైతే పడిందో ఎలీషా రెండింతల ఆత్మశక్తిని పొందుకొని ఏలియా చేసిన అద్భుతాల కంటే డబల్ చేశాడు అద్భుతాలు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే మరి ఎక్కువ గొప్ప కార్యాలు మీరు చేస్తారు కదండి. మాట విన్నారు కదా. ఖచ్చితంగా ఆ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయనకి ఏ ఈర్ష్య లేదు, అసూయ లేదు, ద్వేషము లేదు. పేతురు నడిచి వెళ్ళిపోతూ ఉంటే పేతురు నీడపడి రోగులు స్వస్థపరచబడుతూ ఉండేవారు. యేసుక్రీస్తు నడిచి వెళితే నీడపడి రోగులు స్వస్థపరచబడ్డారని రాయలేదు. ఆయన వెళ్ళి తలి తాకుమి అనాలి, ఆయన వెళ్ళి బురద పూసి కన్నుల మీద పెట్టాలి, ఆయన వెళ్ళి పాడిని ఇలా ముట్టుకోవాలి, ఆయన వెళ్ళి పక్షవాత రోగితో మాట్లాడాలి. ఇవి రికార్డ్ అయి ఉన్నాయి. కనాను స్త్రీతో వెళ్ళిపోని కుమార్తె అక్కడ బాగైపోయిందని ఒక మాట మాట్లాడితే జరిగిపోయింది. ఇవి రికార్డెడ్గా ఉన్నాయి. ఆయన నడిచి వెళ్తుంటే ఇలా నీడపడి స్వస్థపరచబడ్డారని రికార్డెడ్గా లేదు. అది పేతురు గురించి రికార్డెడ్గా ఉంది. ఆయన నడికట్టు, ఆయన చేతి రుమాలు పౌలు గురించి రికార్డెడ్గా ఉంది. ఇలాగా దేవుని యొక్క ఆధిక్యతలు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన చేసిన దానికంటే ఇంకా చాలా గొప్పగా చేయగలరు అనడానికి ఇవే సాదృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. మనము కూడా ఇంకా గొప్పగా చేయగలము ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు. నమ్మితే నీవు నా మహిమను చూస్తావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇంక రెండవ దగ్గరికి వెళదాం, మనకు సమయం సరిపోదు. దుప్పటి అయిపోయింది మీకు. రెండవది ఏంటి, ఆయన ఇచ్చినది ఏంటి? అక్కడ దుప్పటి తర్వాత ఏముంది? కత్తి కదా. ఖడ్గము. కత్తి అంటే బాగాలేదు, ఖడ్గము.
జోనాథన్ ఖడ్గాన్ని దావీదుకి ఇచ్చాడు అక్కడ. ఆ కత్తితో ఈయన ఏం చేయాలని ఈయన కోరుకుంటున్నాడంటే, ఘనకార్యాలు చేయాలి, శత్రువుని సంహరించాలి, నీవు జయించాలి, నీవు జయించిన వీరుడివి, నీవు గొప్పవాడివి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో జోనాథన్ దావీదుకి కత్తినిచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే మనం ఈ రోజుల్లో ఎవరిని వెళ్ళి మనం ఎవరిని పొడిచి ఎవరి దగ్గరికి కత్తిని పట్టుకుని వెళ్ళాలి అదేమీ లేదు. కానీ ఖడ్గము నూతన నిబంధన ప్రకారం దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక తెరుస్తారా అందరూ? ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి ఇక్కడ. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, మామూలు ఖడ్గం కూడా కాదు, 2 అంచుల వాడి గల ఖడ్గము దేవుని వాక్యము. దేవుని వాక్యము చేతనే దావీదు స్థిరపరచబడ్డాడండి. నీ వాక్యమే నా పాదములకు దీపం అంటాడు ఆయన. ఆ వాక్యము నేను ధ్యానించడానికి వేకునే లేచిపోతానయ్యా, నేను నీ వాక్యము ధ్యానించకుండా నాకు అసలు అవ్వదు అని చెప్తాడు దావీదు. నేను నీ వాక్యము నాకు దొరికినప్పుడు అది ఎలా ఉందంటే కొవ్వు మెదడు దొరికినట్లు ఉంది, జుంటె తేనె ధారల కంటే మధురంగా ఉందయ్యా నీ వాక్యము నాకు. నీ వాక్యము లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వాడు దావీదు. ధర్మశాస్త్రాన్ని అసలు అంటే జుంటె తేనె ధారలతో పోల్చిన వాడు దావీదు. అంటే ఆయన చేతిలో ఉన్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఖడ్గము. మనం ఈ రోజుల్లో మన మంచి స్నేహితుడు మన చేతుల్లో పెట్టింది ఇదే కదా. ఇప్పుడు జోనాథన్ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన మనల్ని దాసులని పిలవలేదు. యాక్చువల్గా జోనాథన్కి దావీదు దాసుడు, వాళ్ళ ఇంట్లో పనివాడు, వాళ్ళ ఇంట్లో ఒక సైనికుడు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఏం చేయమంటే నువ్వు సితారా వాయించంటే వాయించాలి, కత్తి పట్టుకుని అవతలకు పోయి చంపిరా అంటే చంపి రావాలి, నీవు అక్కడికి వెళ్ళి వాళ్ళని జయించుకుని రా అంటే జయించుకుని రావాలి. ఇవన్నీ చేయడానికి ఈ దావీదు అక్కడ ఉన్నటువంటి ఆయన ప్లేస్ అది. కానీ యోనాతాన్ ఏం చెప్పాడంటే, నీవు నా ప్రాణ స్నేహితుడివి అని చెప్పాడు. నీవు దాసుడవు కాదు, ఇదిగో ఇవి తీసుకో అని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సేమ్ మనతో ఇదే చెప్పారు. మిమ్మల్ని నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఇదిగో నా అభిషేకపు దుప్పటి, ఇదిగో ఆత్మ ఖడ్గము. ఆ ఖడ్గము మీ చేతిలో ఉన్నంతసేపు ఎవ్వడు కూడా మిమ్మల్ని ఓడించజాలరు. ఎందుకంటే నేను కూడా సాతానుని ఈ ఖడ్గముతోనే జయించాను అని చూపించారు దేవుడు. ఆయన దగ్గరికి సాతానుడు వచ్చి శోధిస్తూ ఉన్నప్పుడు మనుష్యుడు రొట్టె చేత కాదు కానీ దేవుని యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ద్వారా బ్రతుకుతారని దేవుని గ్రంథంలో ఉందని చెప్పారు కదా. తరువాత నాకు నమస్కారం చేయ అంటాడు వాడు, సాతాను వచ్చి అన్నప్పుడు దేవునికి తప్ప వేరెవరికి కూడా మ్రొక్కకూడదు అంటాడు ఆయన. కాబట్టి ఆయనను శోధించకూడదు అని చెప్తాడు. ఇవన్నీ దేవుని యొక్క వాక్యాలే. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గముతోనే సాతానుని జయించి మన ప్రభువు చూపించారు. తర్వాత అంటారు, భూమి మీద ఆయన నన్ను ఏ పని నిమిత్తమైతే పంపించారో ఆ పనిని నేను చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చాను అంటారు ఆయన. భూమి మీద ఎవడైనా నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లే అంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి చాలా గొప్పది. మీలో చాలామందికి దేవుని వాక్యం చదివే అలవాటు తక్కువగా ఉంటుంది. పాటలు పాడేస్తూ ఉంటారు చాలామంది, వాక్యం చదువుకోరు. చాలామంది ప్రార్థన ఎక్కువగా చేసేస్తూ ఉంటారు, వాక్యాన్ని చదువుకోరు. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు వాక్యములో నుంచే విడుదల కలుగుతుంది. కొన్ని డినామినేషన్స్లో విజన్స్ దర్శన వరము ఉండదు. అంటే వాళ్ళు నమ్మరు కూడా. వాళ్ళు బహుశా దేవుడు మరి వాళ్ళకి ఆ వరం ఎవరో ఏంటో నాకు తెలియదు. మరి మనకు ఆ వరం ఉంది కాబట్టి ఈ దినాన ఎవరికి ఏమవుతుంది అనేది దర్శనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. దర్శనాలు లేని వాళ్ళు ఏమంటారంటే అసలు దర్శనాలే లేవు, ప్రవచనాలే లేవు, ఈరోజు చెప్తున్నది సోదే దురాత్మ అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తలాంత లేదు కాబట్టి. ఫిలిప్పు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమరయ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన అనేకమైన సూచక క్రియలు మహత్కార్యాలు చేసి రక్షణలోనికి నడిపించి బాప్తిస్మాలు ఇచ్చేశాడు. ఆ తరువాత ఏర్పరచబడిన సేవకులు వచ్చి అడుగుతున్నారు, మీరు బాప్తిస్మం పొందుకున్నారు సరే, పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగితే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు.
అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో చూస్తే, మరి దేని నిమిత్తమై మీరు బాప్తిస్మం పొందుకున్నారయ్యా అంటే, యోహాను మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మమే అన్నారు వాళ్ళు. అయితే మరలా ఆయన బాప్తిస్మం ఇచ్చి వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ఒక్కొక్క సేవకులది ఒక్కొక్క రకమైన నడిపింపు, పరిచర్య. ఆ తలాంతు లేని సేవకులు అసలు ఆ తలాంతే లేదని చెప్పకూడదండి. వాళ్ళకి ఆ తలాంతు లేదు. వాళ్ళకి ఒట్టి వర్డ్ మాత్రమే ప్రీచ్ చేసే తలాంతు ఉంటుంది. వాళ్ళకి పరిశుద్ధాత్మ లేకపోతే భాషలు లేకపోతే దర్శనాలు వాళ్ళకి లేవు. ఇంకొకరికి ఉన్నవి అది తప్పు అది కాదు అని చెప్పకూడదు. ఎందుకంటే దేన్నైనా దూషించిన వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఎక్స్క్యూజ్ లేదండి ఖచ్చితంగా. కాబట్టి ఆ తలాంతు లేదు వాళ్ళకి. ఇప్పుడు మన మినిస్ట్రీలో దర్శనాలను చూసే తలాంతు ఉంది. చిన్నతనంలో మన పిల్లలు ఇప్పుడు 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడే వారి కొరకు దేవుడు దర్శనాలను చూపించారు. వాళ్ళు ఏం చదువుతారో, వాళ్ళకి ఏం మార్క్స్ వస్తాయో, వాళ్ళు ఏ విధమైన సెటిల్మెంట్ వాళ్ళకు ఉంటుందో, వాళ్ళు 7వ తరగతిలో పాస్టర్ గారు చెప్పినవి వాళ్ళ తల్లిదండ్రులు నోట్ చేసుకున్నారు. ఈ దినాన వాళ్ళు అదే ప్లేసుల్లో ఉన్నారు. అసలు 7వ తరగతిలో ఉన్నప్పుడు ఇంటర్లో ఏం అవార్డు వస్తుందో, ఎలాంటి మార్కులు వస్తాయో చెప్పగల దర్శనం, వాళ్ళని దీర్ఘదర్శులు అంటారు. ఇది లేదని ఎవరు చెప్పగలరు? కార్యాలు యాజ్ ఇట్ ఈజ్గా జరిగినప్పుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆయన శిష్యులు దేని ద్వారా ప్రయాణం చేసి ఆ అభిషేకాన్ని పొందుకొని వాక్య ఖడ్గాన్ని చేత పట్టుకొని ఎలాంటి శూర కార్యాలు చేశారో ఈరోజు మనము కూడా చేయగలం. ఈరోజు నాతో పాటు ఈ యొక్క గూగుల్ మీట్లో ఉన్న మీరు అందరూ కూడా బలము తెచ్చుకొని ఈ రోజు నుంచి వాక్యాన్ని అధికంగా ధ్యానం చేయాలి. వాక్యమే మన పాదములకు దీపము. వాక్యంలో చాలా పవర్ ఉంది. అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానము చేసేవాడు చాలా బలవంతుడు. ఆ వాక్యము నీలో అంటే గొప్ప ఆయుష్కాలాన్ని నీకు పొడిగిస్తుంది, ఆత్మధైర్యాన్ని నీకు ఇస్తుంది, సమాధానాన్ని నీ జీవితంలోనికి తెస్తుంది, ఉన్న బంధకాలను త్రెంచి వేస్తుంది. శాతానుడు దేవుని యొక్క వాక్యము నీ నోట ఉంటే వణికిపోతాడు వాడు. కాబట్టి రెండవది ఖడ్గము. అది మూల్గులలోనికి, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే ఈ వాక్యం మీ మూల్గులలోనికి వెళ్ళిపోతుంది తెలుసా? అది నరాలలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది. అది 2 అంచుల వాడిగల ఖడ్గం. మీకు వెళుతుంది, అదర్ సైడ్ నాకు వెళుతుంది. ఎందుకంటే దానికి 2 అంచులు ఉన్నాయి. చెప్పేవాడు భ్రష్టుడు కాకూడదు. అదంతా కూడా వాడు అనుసరించి మీకు చెప్పాలి. అది నిజమైన సేవకుల యొక్క గొప్ప లక్షణం అది. కాబట్టి మనం ఎక్కడికి వెళుతున్నామో, ఎవరిని ఫాలో అవుతున్నామో, ఏమి ప్రార్థిస్తున్నామో, ఏమి నేర్చుకుంటున్నామో, దేవుడు ఎంత శక్తిమంతుడో. జస్ట్ నువ్వు వాక్యం నుంచి వాక్యం నేర్చుకుని అలా నోరు మూసుకొని కూర్చో, ముళ్ళ మీదే నడవడమే ముళ్ళబాటే క్రైస్తవ్యము, దేవుడేం అద్భుతాలు చేయడు అనే బోధ కాదు. దేవుడు అన్నీ చేయగలడు, సమస్తము చేయ సామర్థ్యము గలవాడు. లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు. నీవు అడిగితే ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. మీరు అడిగేది భోగ్యచ్చల నిమిత్తమై కాదు, కానీ ఆయన నామ మహిమార్థమై ఏం అడిగినా అది మీకు అనుగ్రహిస్తాడు. మీరు అడగక మునుపే అక్కరలు ఏమున్నాయో ఆయనకి తెలుసు. మీకు ఆయన అనుదిన ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఖచ్చితంగా నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు ఆయన. ఎప్పుడు అంటే నీవి లోకాన్ని జయించాలి. 3వ విషయంలోకి వచ్చేద్దాం. 3వ వస్తువు ఏంటక్కడ? విల్లు. విల్లేనా? 3వ వస్తువు దగ్గరికి వచ్చేద్దాం. ఇది విల్లు దేనికి సాదృశ్యం అంటే లోకమును జయించిన విజయము ఆ విల్లు. ప్రకటన గ్రంథం తెరవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. తెల్లని గుర్రము మీద విల్లు పట్టుకొని కూర్చున్నవాడు ఒకడున్నాడు. అతను ఎవరంటే జయించినవాడు. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. ఎందుకంటే అతడు జయించుటకు బయలు వెళ్ళెను. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. అతను జయించుటకు ఆయన బయటికి వెళుతున్నాడంట. తెల్లని గుర్రం మీద వచ్చాడు ఆయన. తెల్లని గుర్రము మీద ఏం పట్టుకొని కూర్చున్నాడు? విల్లు పట్టుకొని కూర్చున్నాడు. విల్లు దేనికి సాదృశ్యమో మాట్లాడుకుంటున్నాం. విల్లు ఎందుకు ఇచ్చాడు? జోనాతాన్ దావీదుకి. విల్లు ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు? ప్రకటన గ్రంథంలో ఒక విల్లు పట్టుకున్న వాడు కనిపిస్తున్నాడు మనకి. ఆయన జయించుటకే అది పట్టుకున్నాడు. అంటే విల్లు జయమునకు సాదృశ్యము. వాక్యము ద్వారా మనము జయించాలి, ప్రార్థనల ద్వారా మనం జయించాలి. పరిశుద్ధత అన్నిటికంటే ప్రామాణికము. మీరు వింటున్న మీరు ఎవరైనా సరే ఈరోజు నువ్వెంత పాటలు పాడు, ఎంత మాటలు మాట్లాడు,
ఎంత కృపావరాలు కలిగి, నీకు దర్శన వరం కలిగి, ఇంకొక వరం కలిగి, భాషల వరం కలిగి ఎన్నైనా మాట్లాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు. అలా అయితే మీరు అడగొచ్చు, పరిశుద్ధత లేకుండా ఎలా దర్శనాలు చూస్తారండి అని. అది కృపావరము, అవి గిఫ్ట్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్. అవి గిఫ్ట్ ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నీవు ప్రార్థిస్తూ ఉండగా నీకు ఆ తలాంతు ఇచ్చాడు దేవుడు. ఆ గిఫ్ట్ ఆపరేట్ అయిపోతుంది, కానీ నువ్వు మారకపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. ఆ గిఫ్ట్ ద్వారా దేవుని నామానికి మహిమ తేకుండా నువ్వు దేవుని నామానికి అవమానం తెచ్చేవాడవుగా ఉంటావు, నువ్వు పరిశుద్ధుడవు కాకపోతే. సుమా, ఇందాక షారోన్ తన సాక్ష్యంలో చెప్పినట్లు తను ఎంత 30 కిలోమీటర్లు ప్రతి ఆదివారం 3 పిల్లలను పట్టుకొని, 3వ పిల్లోడికి ఇంకా 1.5 సంవత్సరం, వాళ్ళను పట్టుకొని మా మందిరానికి రావాలంటే ఎంత ప్రయాస ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ ప్రయాస అంతా తను పడుతుంది. ఈ ప్రయాసపడి ఎంత కష్టపడి అంత దూరం నుంచి పిల్లలకి ఫీడ్ చేసుకొని, వాళ్ళకి కావలసిన మళ్ళీ అంత ఆహార పదార్థాలు పట్టుకొని 3 పిల్లల్ని చక్కబెట్టుకొని భర్తను తీసుకొని మొత్తానికి మందిరానికి వస్తుంది, కూర్చుంటుంది. కానీ తన వల్ల కొన్ని అవ్వడం లేదు. 15 సంవత్సరాల నుంచి ఇదే సిట్యుయేషన్ ఆవిడ కొనసాగుతూ సేవకుల్ని లోపల తిట్టుకుంటూ, ఎందుకు ఇలా చెప్తారు, నా కోసమే నన్నే అంటున్నారంటే, అసలు తన గురించి, తన లైఫ్ స్టైల్ గురించి కానీ, తన గురించి కానీ, తన జీవితం గురించి కానీ ఏమీ తెలియదు నాకు. అస్సలు తను ఎటువంటి మెంటాలిటీ కూడా తెలీదు. అవుట్వర్డ్ అపీరెన్స్ ప్రకారం తను చాలా ఇన్నోసెంట్గా కనబడుతూ ఉంటుంది నాకు. కానీ తన లోపల దేవుని గురించి ఆలోచనలు ఉన్నాయి. ఇలా ఉండాలి, దేవునిలో ఎదగాలి, నేను నేర్చుకోవాలి అనుకుంటుంది తన పాపం. అనుకుంటూనే తన లోపల ఉన్నటువంటి ఆ దుష్ట హృదయము ఇవన్నీ జరిగేవి కాదు. మరీ చెప్పేస్తున్నారు టూ మచ్గా పాస్టమ్మ గారు. ఎవరు చేస్తారు ఇలా, అయినా నన్నే కావాలి ఇవిడ అంటున్నారని చెప్పి లోపల నుంచి ఆ ఇన్నర్ మ్యాన్ తిట్టుకుంటూ ఉన్నాడంట. మనస్సాక్షి, ఆ మనస్సాక్షి ఆమెను ఎందుకు 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 అని అంటే యాక్చువల్గా తను కోరుకుంటే 100 చర్చిలు దాటి మా చర్చికి రావాలి. 30 కిలోమీటర్ల దూరంలో 100 చర్చిలే ఉంటాయి, కానీ అక్కడే ఉండిపోవాలి. కానీ వస్తుంది. చూసారా మీరు, ఇక్కడ నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే హృదయాలోచనలు దేవుడికి తెలుస్తాయి. దావీదు ప్రార్థన చేస్తాడు, నా నోటి మాటలు, నా అంతరంగము, నా హృదయాలోచనలు శుద్ధిగా ఉండునుగాక అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు తను కన్ఫెస్ చేసుకుని విడిచిపెట్టుకుంది. ఆ దురాత్మ ఎప్పుడు కూడా తనలోకి రాకుండా తను కాపాడుకోవాలి. తనేం తప్పు చేయలే. ఈరోజు షారోన్ పైకి చెప్పింది, చెప్పలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి పాస్టమ్మ గారు మంచిగా అందంగా కనిపిస్తే ఇష్టం ఉండదంట, తిట్టుకుంటారంట కూర్చొని. పాస్టమ్మ గారు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే తిట్టుకుని, ఒక అమ్మాయి అలాగే తిట్టుకుని మానేసింది. ఇప్పుడు దేవుడిచ్చిన సౌందర్యాన్ని, దేవుడిచ్చిన అందాన్ని విడిచిపెట్టి మసి అంతా ఇలా రాసుకుని వచ్చి కూర్చోలేరు కదా అక్కడ. మన దేవుడు 10,000 మందిలో అతి సుందరుడు, మచ్చ మరక డాగు లేనివాడు మన దేవుడు. ఆయన ప్రతి వ్యక్తిని కూడా మనల్ని సుందరంగా తయారు చేశాడు దేవుడు. మన ముక్కు, మన కళ్ళు, మన చెవులు ఎంత అందంగా పెట్టాడండి దేవుడు. ఒకసారి మీ ఫేస్లో ముక్కును ఒకసారి పక్కకు పెట్టేసి చూసుకోండి. ముక్కును పెట్టాడు కదా దేవుడు. ఎంత అందమైన ముఖాన్ని మన దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ప్రేజ్ చేయాలి. దేవుని యొక్క ముఖకాంతి మా సేవకుల్లో కనబడుతుంది అని దాన్ని బట్టి దేవుణ్ణి ప్రేజ్ చేయాలి. అందరం ఒకేలా ఉండం, కానీ అందరము సౌందర్యం కలిగిన వాళ్ళమే. మనకి సౌందర్యమైన అవయవాలనే దేవుడు ఇచ్చాడు, మరి ఎక్కువైన సౌందర్యం అవసరం లేదన్నాడు పౌలైతే. కొంతమందికి బాహ్యమైన స్వరూపం బాగుంటే కొంతమందికి అంతరంగం చాలా బాగుంటుంది. కొంతమంది వాళ్ళ రంగు వేరేగా తక్కువ రంగు ఉండొచ్చు, కానీ వాళ్ళ హృదయం ఎంతో మంచిదై ఉండొచ్చు, వాళ్ళకి ఎన్నో తలాంతులు కలిగి ఉండొచ్చు. మన దేవుడు మనల్ని సృజించాడు. సృజించిన సృష్టికర్తనే నువ్వెందుకు ఈ పాత్రను ఇలా సృష్టించావని అడగదగునా? అలా అడగలేం కదా మనం ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు హృదయాలను కూడా పరిశుద్ధపరచుకోండి, అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోండి. సౌలు ఈ ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉన్న కారణంగానే ఆయన ఏమైపోయాడు? దుర్మరణం చెందాడండి. దుర్మరణం. ఆయన ఇంకేం చేయలేదు. చాలా మంచివాడు సౌలు, చాలా వీరుడండి సౌలు. అసలు ఇంకా రాజు అవ్వకముందే యోబుసీలను రక్షించాడు ఆయన. చాలా గొప్ప కార్యాలు చేశాడు. దేవుడికి ఇష్టడే. అసలు దేవుడికి ఏమంటారు, బలి ఇవ్వడం లేట్ అయిపోయిందని సమూయేలు మీద కోపం వచ్చి నేనే బలి ఇచ్చేస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అంత సిస్టమేటిక్ మ్యాన్ అతను, అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు ఆయన. అలాంటి సౌలు నాశనం అయిపోవడానికి కారణం కేవలం ఈర్ష్యాద్వేషం.
మీరందరూ కూడా ఇందాక షారోన్ చెప్పినట్లే తల్లి గర్భములో ఉండగానే రూపింపబడిన వాళ్ళు కాబట్టే నాకు కనెక్ట్ అయ్యారు మీరందరూ కూడా. ఏర్పరచబడిన వారు మీరు అందరూ కూడా. ప్రార్థన అంటే ఇష్టంగా ఉన్నవాళ్ళే నాకు కనెక్ట్ అవుతారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారే నాకు కనెక్ట్ అవుతారు. కాబట్టి మీరు అందరూ అంతటి నిజంగా దేవుని దృష్టిలో వెలగల రాళ్ళు మీరు అందరూ. కాబట్టి ఈరోజు మీరు అంతరంగాన్ని శుద్ధీకరించుకుంటారా, హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటారా, మీ తలంపులను శుద్ధీకరించుకుంటారా, దేవునికి విరోధంగా మనుషులకు కనపడకుండా ఉన్న రహస్యాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయేమో అవన్నీ విసర్జిస్తారా ఈరోజు. మూడవది విల్లు. ఎప్పుడైతే ఆ విల్లు నీ దగ్గరికి రావాలి అంటే జయ జీవితం నీకు ఉండాలి. వీటన్నిటి మీద జయము. అతడు జయించుటకు బయలుదేరాడంట. తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు విల్లు పట్టుకొని జయించుటకు బయలుదేరాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ జయము నీకు రావాలంటే నీ హృదయంలో ఉన్న కపటము, కుట్ర, ద్వేషము, ఈర్ష్య, అసూయ అలాంటివి ఏమైనా వస్తూ ఉంటే ఇది సహజమే అనుకోకండి. దాన్ని అక్కడే చంపేయండి. నీకిచ్చిన తలాంతు నీకిచ్చాడు దేవుడు, నాకిచ్చిన తలాంతు నాకిచ్చాడు. నీకిచ్చిన సౌందర్యం నీకిచ్చాడు దేవుడు, నాకిచ్చిన సౌందర్యం నాకిచ్చాడు దేవుడు. ప్రతి ఒక్కరూ వెలగల వాళ్ళు దేవుని దృష్టిలో. అందరం కూడా దేవదూతల వంటి వారం ఆయన దృష్టిలో. కాబట్టి దేవుడిచ్చిన చూడండి గడ్డి పువ్వులను చూడండి అంటాడు దేవుడు. సొలొమోను వైభవాన్ని గురించి మాట్లాడుతూ వాటి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఆ గడ్డి పువ్వులు. దానికి సౌందర్యం ఇచ్చిన వాడు దేవుడంట. కాబట్టి మనకిచ్చిన వాడు కూడా ఆయనే. గడ్డికే అంత సౌందర్యాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన రూపులో చెక్కుకున్న మనకి మనం ఎంత బాగుండాలి మరి చెప్పండి. కాబట్టి ఆత్మీయ సౌందర్యం గురించి మాట్లాడుతున్నానే నేను. లోపల ఉన్నటువంటి ద్వేషం అంతా తీసివేసుకుంటే చక్కని సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఒకసారి ఒక ఆఫ్రికా కంట్రీలో ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక సేవకుడు, ఆఫ్రికా కంట్రీ నుంచి వచ్చిన సేవకుడు మరి అంటే వైట్ పీపుల్ ఉన్నటువంటి కంట్రీకి బోధ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చాలా నల్లనివాడు అన్నమాట. చాలా నల్లనివాడు. అసలు ఈ వైట్ పీపుల్కి అంత నల్లని వాళ్ళని చూస్తే ఇష్టం అవ్వదు అనమాట. వైట్ అమెరికన్స్కి ఇష్టం అవ్వకపోతే ఆయన చాలా తలాంతులు ఉన్నవాడిని పిలిచారు. చాలామంది ఆయనను బట్టి అసహ్యపడుతున్నారంట ఆ రోజు. ఇష్టపడట్లేదంట. మీటింగ్కి వచ్చారు కానీ ఎంత నల్లగా ఉన్నాడో, ఎంత పెద్ద ముక్కుందో, అసలు ఏంటి రూపేంటి అని ఇష్టపడట్లేదంట వాళ్ళు. అయితే ఆ మీటింగ్లో సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు ఆ దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో నుంచి వెలుగు వచ్చేటట్లుగా దేవుడు చేశాడంటండి. అది చూసినప్పుడు ఆయన నడుచుకుని వచ్చారంట జనాల మధ్యలో నుంచి. అసలు ఆ పేరు మర్చిపోయాను నేను, ఆ పుస్తకం పేరు కూడా. కానీ అసలు ఆయన జనముల మధ్యలో నుంచి నడుచుకుని వచ్చినప్పుడు ఆయనలో నుంచి తెల్లనైన వెలుగుని దేవుడు ప్రకాశింపచేసినప్పుడు ఆయన ఎవరైతే ద్వేషించారో వాళ్ళు సిగ్గుపడ్డారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరు తృణీకరించబడిన వాళ్ళు కారు. కానీ జనులను అలాంటి వాళ్ళను హెచ్చించడానికి దేవుడు కొన్నిసార్లు నిజంగా తలాంతులు ఉండి మేము చాలా బాగున్నాం అనుకున్న వాళ్ళని సిగ్గుపరుస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మీరు జయించాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా ఉండాలి. ఆ విల్లు మీ చేతిలో ఉండాలి. ఇచ్చారు దేవుడు ఆల్రెడీ, కానీ జయించుటకు బయలుదేరండి ఈరోజు మీరు. ఇవన్నీ విసర్జించండి. దేవుని అంటే ప్రభువు యొక్క మంచి స్నేహితుల వలె మనం అంతం వరకు ఆయనను హత్తుకుని ఉండేటువంటి కృప మనకి రావాలని ఆశపడదాం. ఇక నాలుగవదిగా నడికట్టు. నడికట్టు ఎందుకు ఇచ్చాడు ఈయన అంటే నడికట్టు బలమునకు సాదృశ్యము. ఇర్మియా నడికట్టు గురించి కూడా దేవుడు మాట్లాడతాడు ఇర్మియాతో. ఆ మెసేజ్ కూడా మీకు చెప్పాను నేను. ఇక్కడ మనం ఏం తీసుకుందాము అని అంటే ఈ నడికట్టు ఒక సేవకుడిని సూచిస్తూ ఉంటుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు కాళ్ళు కడగడానికి ముందు ఒక టవల్ తీసుకుని ఆయన నడానికి ఇలా కట్టుకున్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ, నేను పరిచారం చేయడానికి వచ్చాను, ఇక్కడికి మీకు పరిచర్య చేయడానికి వచ్చాను. కాబట్టి ఎవడైనా సరే సేవకుడు ఉన్నాడు అని అంటే వాడు పరిచర్య చేయించుకోవడం కాదు, చెయ్యాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్. దావీదు ఎంత గొప్ప రాజ్యానికి రాజు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఆయన గొప్ప రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి దావీదు కేవలము వాళ్ళ మీద రూల్ చేయడానికే కాదు, కేవలము వారిని యుద్ధాలు చేసి జయించడానికి మాత్రమే కాదు, కానీ ఆ ప్రజలకు ఒక సేవకుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దావీదుకి ఇచ్చిన ఆ తలాంతు కూడా ప్రజలకు సేవ చేశాడు ఆయన. ప్రజల పక్షంగా మర్యాద చూపించాడు ఆయన. ప్రజలకు దేవదూత వంటి వాడయ్యాడు ఆయన. ప్రజలను ఆదరించేవాడుగా అయ్యాడు. ప్రజలను శత్రువు నుంచి విడిపించేవాడుగా, వారిని ఎంతో బాగా కాపాడుకున్నవాడిగా దావీదు అక్కడ మనకు కనిపిస్తాడు. కాబట్టి ఈ 4 ఆయుధాలు లేదంటే ఈ 4 వస్తువులు
యోనాతాను దావీదుకి గిఫ్ట్ చేసినట్లుగా ఈరోజు ఈ వర్తమానము ద్వారా ఈ 4 బహుమానాలని దేవుడు మీకు కూడా ఇస్తున్నాడు ఈరోజు. ఆల్రెడీ మీ దగ్గర కొన్ని ఉంటే దేవునికి మహిమ, అన్నీ ఉంటే ఇంకా గొప్ప మహిమ. అన్నీ ఉన్నాయి కానండి సరిగ్గా మేము ఉపయోగించట్లేదు అంటే ఈరోజు దాన్ని మరలా దులిపి మరలా దాన్ని షైన్ చేసుకొని మరలా నడికట్టును కట్టుకొని మనం అనేకులకు అంటే పరిచర్య చేయడానికి. దేవుని పరిచర్యలో అనేకమైన విభాగాలు భాగాలు. మనుషులకు చేసినది దేవుని పరిచర్య. ప్రభువే చెప్పారు, అల్పుడైన ఒకడికి చేస్తే నాకు చేసినట్లే అని. అంతే తప్ప మీరు కూడా నాలో ఒక మైక్, ఒక పోడియం, ఒక చర్చ్, లేదంటే ఒక ఇలాంటివన్నీ పెట్టుకుని చేస్తే సేవ అని ఎప్పుడు అనుకోకండి. మీరు ఇతరులకు చేసింది సేవ, దేవుని నామ నిమిత్తమై ఇప్పుడు కూర్చొని మీరు చేస్తున్నది సేవ. ఎందుకు సేవ అంటే దేవుని వాక్యాన్ని మీరు పట్టుకుని ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని ఉన్నారు ఈరోజు మీరంతా. ఈ ఖడ్గముతో జయించాలి, మనం సాతానుని జయించాలి. మీ కుటుంబాలను మీరు కాపాడుకోవాలి. మీ చేతిలో ఈరోజు ఖడ్గం. ఎందుకంటే నేను ఎందుకు ఇలా రోజు మీతో మాట్లాడుతున్నాను, నేను వారానికి ఒకసారి మాట్లాడితే చాలు కదా. సమయము తక్కువగా ఉంది, మనం పరుగెత్తాలి. ప్రతిరోజు మనకి వాక్యం కావాలి, ప్రతి దినము మన్నా తినాలి, ప్రతి దినము జీవాహారం నీ నోట్లోనికి వెళ్ళాలి. రోజు మర్మాలు ఎక్కడి నుంచో దిగొచ్చేవి మనకి. వాక్యం మాట్లాడుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. కాబట్టి అనుదినం అన్నా మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఈ 7వ నెలలో అనుదినం మీకైతే 7వ నెల ఈ ప్రార్థనలో మీరు అందరూ నాతో ఏమంటారు ఆన్లైన్లో ఉన్నారు. కానీ నేను అనుదినము మీతో బంగారు పండ్లు మాట్లాడుతూ ఉంటాను. మీరందరూ అవి చూసిన తర్వాతే కదా నాకు కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి ప్రతిరోజు నేను ఎందుకు మాట్లాడతానంటే ప్రతిదినం కావాలి మన్నా. కాబట్టి పట్టుకోండి గట్టిగా, ఖడ్గాన్ని గట్టిగా పట్టుకోండి. ఈరోజు నడికట్టు ధరించుకోండి. మీలో చాలామందికి అది లేదు. ఈరోజు నడికట్టు కట్టుకోండి. దేవా నన్ను ఈరోజు ఏం వాడుకుంటావో వాడుకో. ఒక సేవకుడు రోజు లేవంగానే దేవా ఈరోజు నన్ను ఏ విధంగా వాడుకుంటావో దయచేసి నాకు గైడ్ చేయి. ఈరోజు నేను ఎలా వాడబడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఈరోజు నీవు నాకు అప్పగించే పని ఏంటో చెప్పవా అని మంచం మించి ఉపక్రమిస్తాడంట. ఆయన బయటకు వస్తాడంట. అప్పుడు ఆ రోజు చేయాల్సిన పనులు దేవుడు ఆయనకి చూపిస్తాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాడు, ఏం చెప్పమంటే అది చేస్తాడు. అది ఆయన పని. మనము స్త్రీలము ఏం చేస్తున్నామంటే ఒక్క చోట కూడి అనేకమైనటువంటి యుద్ధాలు చేయటం కంటే గొప్పది ప్రార్థనా యుద్ధం చేస్తున్నాం. హల్లెలూయా. విజ్ఞాపనాకర్తలంటే దేవునికి చాలా ఇష్టం. ప్రార్థించేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రార్థించలేకపోవట చూచి ఆశ్చర్యపోతాడు ఆయన. ప్రార్థించేవారు చాలా వెలగలవారు. ప్రార్థించేవారు ఏ సంఘములో ఉంటారో ఆ సంఘము చాలా రిచ్ సంఘము, ఆస్తి కలిగిన సంఘము, ఐశ్వర్యవంతమైన సంఘము. లక్షల మంది కాంగ్రిగేషన్ ఉన్న సంఘము కంటే ఆత్మతో ప్రార్థించేవారు 10 మంది ఉంటే వాళ్ళే ధనవంతులైన సంఘం అండి. కాబట్టి మీరందరూ ఆ విధంగా ప్రార్థనా పరులుగా తయారవ్వాలని ఈ 4 బహుమానాలు పొందుకొని వెళ్ళాలి. ఈరోజు దేవుడు ఇవన్నీ మనకిచ్చాడని నమ్మి విశ్వసిస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం కొరకైన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల తండ్రి, చెప్పిన మాటలలో ఉన్న సారాన్ని బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు. అది వారి జీవితాల్లోనికి వెళ్ళిపోయింది ప్రభువా. దేవా, మేమంతా ఆత్మతో నింపబడుతున్నాం, అభిషేకంతో నింపబడుతున్నాం. దేవా, నీ వాక్యముతో నింపబడుతున్నాం. నీ నడికట్టును మేము ధరించుకొని ఉన్నాము తండ్రి. నాయనా, గొప్ప కార్యాలు, మహా ఆశ్చర్యంగా చేయగల సామర్థ్యం మాకు దయచేయమని నాయన, వినిన వర్తమానము మా హృదయంలో ఫలించే భాగ్యము దయచేయమని వినుచున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ ఖడ్గము వాళ్ళ హృదయాలలో పనిచేయాలి. ఆత్మకార్యాలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ వాక్యము, ఈ చిన్న ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.